మామూలుగా ఒక 50 అడుగులు నీరు తీసి అందులో వాడుకునేవారు, అది కూడా మంచినీరు. అక్కడి నుంచి ఎప్పుడైతే లోతుకెళ్ళటం మొదలుపెట్టారు, ఆహారం గురించి చెప్పాలి అంటే అసలు నిజంగా ఇప్పుడు తీసుకునే ఆహారం ఏం తీసుకుంటున్నారు ఏంటి అంటే, ఇలాంటి పిల్లలకి మేము తిన్న తిండి గురించి తెలియదు. ఇప్పుడు అమ్మ నీకు ఏది ఇష్టం రా అని అడిగాం అనుకోండి, ఏం చెప్తారు? పిల్లల చేతులు ఎత్తండి. అలా ప్రకృతి నుంచి దొరికినట్టుగా తినగలిగితే ఒక్క పూట అయినా మీకు మంచి ఆహారం ఆరోగ్యం ఉంటుంది, మంచి వ్యాయామం కావాలి. ఇది వరకంటే రైతు అయితే పొద్దున్నే నాగల భుజాన్ని వేసుకెళ్ళి 2 ఎకరాలు సాలు ఎనుమారు వేసి వచ్చేసేవాడు. తర్వాత మంచి విసర్జక వ్యవస్థ కావాలి, మంచి విసర్జక వ్యవస్థ కావాలి. మరి దాన్ని మంచి ఆలోచన ఏంటది? మంచి ఆలోచన కూడా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందా చేయాలి. ఇది మన మధ్యన